అంతరిక్ష పరిశోధనా సంస్థ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ఇప్పటికే పలు విజయాలు సొంతం చేసుకున్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఈ నెల 15న ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి చేర్చే ప్రపంచ ఖ్యాతి పొందనుంది. ప్రయోగానికి శాస్త్రవేత్తలు పనులు పూర్తి చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఉపగ్రహాలను నింగిలోకి పంపే అద్భుత ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. మొదటి ప్రయోగ వేదికపై PSLV-C-37 అనుసంధానం విజయవంతమైంది. రాకెట్ కు ఫేజ్ 3, లెవెల్ 3 తుది తనిఖీలు, రాకెట్ రిహార్సల్స్ పూర్తి చేశారు. ఇవాళ రాకెట్ సన్నద్ధత సమావేశం, ప్రీ కౌంట్ నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 5:28 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమై 28 గంటలు కొనసాగుతుంది. బుధవారం ఉదయం 9:28 వాహక నౌక 104 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో ప్రయోగించనున్న 104 ఉపగ్రహాల్లో అమెరికాకు చెందినవి 96, స్విట్జర్లాండ్, కజకిస్తాన్, UAE దేశాలకు చెందినవి 5 ఉన్నాయి. వీటితో పాటు స్వదేశానికి చెందిన కార్టోసాట్ 2, INS-1A, INS-2A ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. ఇవాళ జరిగే సన్నద్ధ కార్యక్రమానికి ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ హాజరై శాస్త్రవేత్తలతో సమావేశమవుతారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ హాజరు కానున్నారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా నింగిలోకి పంపడం ప్రపంచంలోనే తొలిసారి కానుంది. 2013లో నాసా 29 ఉపగ్రహాలు ప్రయోగించగా 2014లో రష్యా 37 ఉపగ్రహాలు పంపింది. ఇస్రో 104 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైతే వాణిజ్యపరంగా ఇస్రో తిరుగులేని సంస్థగా ఆవిర్భవిస్తుంది. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యాల సరసన చేరుతుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్టాత్మక ప్రయోగాలకు ఇస్రో సన్నద్ధమవుతోంది. అత్యంత బరువైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు షార్ కేంద్రంలో 2 ప్రయోగ వేదికలున్నాయి. 3వ ప్రయోగ వేదిక నిర్మాణంపై ఇస్రో దృష్టి సారించింది. ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించే ప్రపంచంలోనే అతిపెద్ద ఘన ఇంధన విభాగం ఏర్పాటు చేసింది. ఒకేసారి 6 ప్రయోగాలకు సరిపడేలా విభాగాలు తయారు చేసుకునే సామర్థ్యంతో నిర్మించారు. ప్రయోగ గమనాన్ని పరిశీలించే కంట్రోల్ రూమ్ను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు.